అద్దంకి నియోజకవర్గం జేపంగళూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్పాటి రఘు జేపంగళూరు మండలంలోని రేణింగవరం అలవలపాడు మధ్య 2.30 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి గొట్పాటి రఘుకుమార్ రేణింగవరంలో 90 లక్షలతో నిర్మించే పురాణ కాలక్షేప మండల పాలనకి భూమి పూజ చేసిన మంత్రి గొట్పాటి రఘుకుమార్ రేణింగవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి గొట్పాటి రఘుకుమార్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు దాతల సహాయంతో దాదాపు 6 కోట్ల పైగా విలువైన సుమారు 11,300 సైకిల్ పంపిణీ. గత వైసీపీ ప్రభుత్వం రహదారుల నిర్మాణం రోడ్ల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలోని ఇప్పటి వరకు సుమారు 100 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టిన గ్రామాల మధ్య అనుసంధానం మరింత అభివృద్ధి చేస్తున్నాం. తల్లిదండ్రులు టీచర్ల సమన్వయం కోసం మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. పేదల విద్యార్థుల చదువుల కోసమే తల్లికి వందనం ద్వారా 8,500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి 16,000 పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఇదే లాస్ట్ స్కూల్ దాదాపు చాలా మంది హెల్ప్ చేశారు. నేను ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి చాలా మంది హెల్ప్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,000 సైకిల్ అంటే దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందరూ కూడా బయట చాలా మంది స్కూల్కి ఇవ్వమంటే 80 మోహాలు కూడా అందించారు. దీంతో పాటు వికలాంగులకు 1 కోటి 1,10,000 పెట్టి దాదాపు 220 మందికి ఇచ్చాను. మళ్ళీ ఇంకా 200 మంది కావాలని అడిగారు. అది కూడా సీఎస్ఆర్లోనే తొందరలోనే మండలానికి ఒక మండలం ఇచ్చారు. ఒక్కో మండలానికి ఇచ్చుకుంటాను. దాదాపు కమిటీలు పెడతాం సీఎస్ఆర్ ద్వారా. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి డబ్బులే కాకుండా ఎవరైనా వ్యాపారం చేస్తా వాళ్ళ సంస్థ బాగుంటే ఆ సంస్థలో ఎంతో కొంత డబ్బుని పేద ప్రజలకి పేద విద్యార్థులకి లేకపోతే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలు అందరూ కూడా సాయం చేపిస్తే ఇట్లా చేపిస్తాము. దాంతోపాటు మన అసిస్టెంట్లు కూడా దీంట్లో వాళ్ళ ఎన్జిఓ వాళ్ళ ద్వారా కూడా చేపిస్తా ఉన్నాము. మనం ఇచ్చే కార్యక్రమం చేసిన తర్వాత నారాయణ గారు చాలా మంది కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క నారాయణ గారు స్కూల్ డెవలప్ చేయాలనుకున్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క సిఎస్ఆర్ ఒక్కొక్కదానికి ఉపయోగపడుతున్నారు. మనం ఏమన్నా వికలాంగులకి పిల్లలకి కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటి వాటిపైన మనం ప్రాక్టీస్ తీసుకొని చేస్తా ఉన్నాం. పిల్లలు చేస్తా అందరూ బాగున్నారుగా బాగా చదవండి. ఈ హైవే ఉంది, హైవే మీద రాత్రి స్కూల్ అటు పక్కే కదా, ఊళ్ళో స్కూల్ కాబట్టి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా నాకు అన్ని మీ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టేటప్పుడు మీరందరూ నాకు ఎక్కడి నుంచి చెప్పింది జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా అందరూ అక్కడ ఉన్నాలే కదా, ఇందా చెప్పి మళ్ళీ చెప్పి బోర్డు కొట్టించే పని అయితే అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అందరూ ఓకే మంచిదమ్మా. చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం అవలపాడు నుంచి డైరెక్ట్ గా రోడ్డు మీద వెళ్తాం వల్ల సిమెంట్ రోడ్డు ఉంది. దాదాపు చాలా మంది జరిపారు. వేస్తే కనుక అందరి నుంచి హైవే ఎక్కడో ఇబ్బంది లేదు. అదే కదా సమస్య. దాంతోపాటు పైన గ్రామాలు కూడా ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉండేది. అక్కడ అవలపాడు దగ్గర హైవే ఎక్కాలంటే గమనిక విపరీతమైన కార్లు వేగంగా వస్తున్నాయి. మనం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఉద్దేశంతో రోడ్డు డిపార్ట్మెంట్ అనుకున్నాను. కాబట్టి రైలుకి వేసినా బాగా వేసాం చూసి వచ్చి. అందుకని ఎల్కేసాం అనే దానికోసం బండి మీద వెళ్ళి చూసి వచ్చాను. లేదైంది కొద్దిగా ఏదైనా సరే ఫినిష్ చేయడం మాత్రం బాగా స్టాండర్డ్ గా ప్రమాణం చేశారు. ఈ రోడ్డు ఇట్లా ఇందాక మీరు రోడ్డు చెప్పారు పొన్నమూరు నుంచి అదొకటి అన్నారు. అట్లానే రాంపూర్ నుంచి వలపల్ల కూడా ఒకటి ఉంది. పొద్దునే చూసారు పిల్లల సైకిల్ తొక్కి వెళ్తున్నారు. రోడ్లు చందానం ఉంది రోడ్డు, అది కూడా చేపిస్తారు. అది పోయినసారి ఏమైందంటే ఎన్ఆర్డీఎస్ లో పెట్టాము. ఎన్ఆర్డీఎస్ లో పెట్టడం వల్ల వేరే దాంట్లో పెడుతుంది. అలాగే ఎన్ఆర్డీఎస్ లో గవర్నమెంట్ ఉన్నది. దాని మీద ఎన్నిసార్లు పెట్టి అనుకొస్తుంది. దీని మీద కొద్దిగా నా మైండ్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టి దాన్ని ఎట్లా క్లియర్ చేపిస్తారో కూడా నేను నాకు ఒకసారి కూడా మాట్లాడుతూ వచ్చాను. ఇట్లానే ఇంకా చాలా రోడ్లు వేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. చేసినా సరే ఇంకా వేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి. కొత్త కనెక్టివిటీ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి కనెక్టివిటీ చాలా ఉన్నాయి చేయాల్సింది. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే నా మాటలో ఎంపరాలమైన ఉప్పు వాళ్ళు ఏలేసం వాళ్ళ రోడ్డు 10 కోట్లు 11,9 కోట్లు అయింది. ఆ రోడ్డు వేయడం అది కూడా గడిచిన 5 సంవత్సరాలు ₹1 మట్టి కూడా లేదు. అది కంప్లీట్ చేశాం. పంచాయతీ ఎన్ఆర్డీఎస్ ఈ రోడ్డు లాగే దాదాపు 30 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి రెండు సంవత్సరానికి 15 కోట్లు 2 సంవత్సరాలకి 30 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ఆర్డీఎస్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసాం. 40 కోట్ల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో అంతకుముందు నా బాటలో పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని అడిగి మళ్ళీ
మనం ఒక 22 కోట్లు 23 కోట్లు తీసుకున్నాం. దాంట్లో కొన్ని రోడ్లు కవర్ అయ్యి ఇప్పుడు టెండర్ వేశారు. అదే ముందు రాజధాని అది ఒకసారి మాట్లాడుతున్నాను. మనం కూడా డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ లో వైఎస్పీతో కూడా మాట్లాడాము. ఏం చేయాలి, దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తాము. దాంతో పాటు ఇప్పుడు ఇంకా కొన్ని రోడ్లు అడిగారు. అవి ఇవాళ పొద్దున కూడా వేరే వాళ్ళు చెప్పారు. పల్లిపురం నుంచి నక్కపొద్దున వాళ్ళ రోడ్డు బాగాలేదు, అదాను అది కూడా శాంక్షన్ చెప్తాం. 12 కోట్లు 40 కోట్లు శాంక్షన్ అయిపోయింది, 10 కోట్లు అయిపోయింది. అది ఒకటి పిలుస్తాం. 30 దగ్గర బైపాస్ కావాలన్నారు. మనకి కంపెనీ కనపడలేదు. రెగ్యులర్ గా బస్సు వెళ్ళేటప్పుడు కానీ సుమారు దాకా వెళ్ళేటప్పుడు కానీ అర్థం ఉంది. మనం 3 రూపాయలు ఇస్తే బట్టి రోడ్డు వేసాం. ఇప్పుడు అదనంగా మళ్ళీ ఇంకొక తీసుకొచ్చి 2 కోట్లు 10 కోట్లు పిలిచాము. అది కూడా బీడీ రోడ్డు మొదలు పెడతాం. తొందరలోనే బీడీ రోడ్డు మొదలు పెడతాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఆర్ఎంబీలో కానీ పంచాయతీ రోజుల్లో కానీ ఈ 3-4 నెలలు అయిపోయే లోపల అన్ని రోడ్లు కానీ కంప్లీట్ చేయగలిగితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓన్లీ తార్ రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ మనమైతే గడిచిన ప్రభుత్వం అయితే 1 రూపాయి తార్ రోడ్ల కోసం అయితే ఖర్చు పెట్టారు. ఏదో 50 వేశారు నాకు తెలియదు. కానీ రోడ్లు అయితే పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ శాఖ ద్వారా కానీ మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళ ద్వారా కానీ చాలా రోడ్లు కంప్లీట్ చేస్తాం. ఇంకా చేయాల్సి ఉంటే అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీపీఎస్ కాకనపాలెం నందు ఈ రోజు తల్లిదండ్రుల ఉపాధ్యుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం సాంబశివరావు అధ్యక్ష వహించారు. హెచ్ఎం మాట్లాడుతూ తల్లిదండ్రుల కలలు సాకారం కావాలంటే తమ బిడ్డలను తల్లిదండ్రులను చదవాలని వారు 100% బడికి హాజరయ్యే విధంగా చూడాలని, అప్పుడే వారి లక్ష్యం నెరవేరుతుంది. హెచ్ఎం అంటూ 26 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ స్థల ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన ఈ స్కూల్ పూర్వ విద్యార్థి మన్నం త్రిమూర్తులకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ నందు 1 నుండి 5వ తరగతి వరకు తరగతికి ఒకరు చొప్పున 100% హాజరైన విద్యార్థులకు 500 నగదుతో ఒక మొక్కను మన్నం త్రిమూర్తులు హెచ్ఎం గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయమైనది. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి మౌనిక, డాక్టర్ ప్రణయ్, ఎం సాలోని, పద్మజ, మెల్లంపూడి చంద్, జి రమేష్, శ్రీనివాసరావు, రమేష్ మొదలైన వారు పాల్గొన్నారు. జీవరాశికి మానవుడికి ఉపయోగపడే ఫలాలనిచ్చే చెట్లు కొట్టేయడం, అనేక రకాలుగా మన త్రాగునీరు సాగునీరుకి ఇచ్చే జీవనది గుళ్ళకమ్మలని చోట వృక్ష సంపదను నాశనం చేసుకోవటం చేస్తున్న ఈ రోజు మానవుడు ఒకటి నేర్చుకోవాలి, ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మన విడిగా మీ చిన్నారుల పుట్టినరోజు లేకపోతే మీ వివాహ దినోత్సవం రోజు మీ కుటుంబ మంచి దినములలో ఒక మొక్కను నాటండి. మీ పిల్లలకు పుట్టినరోజున ఒక మొక్క ఇచ్చి పంపండి. స్కూల్లో నాటే విధంగా మీ పిల్లలకు పుట్టినరోజు మీకు తెలుసు, తల్లిదండ్రులకు ఆ రోజు ఒక మొక్కనిచ్చి పంపండి. చాక్లెట్స్ కాదు, స్వీట్స్ కాదు, ఒక మొక్కనిచ్చి పంపండి. ఇంకా ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ కూడా ఒక మొక్కను పంచండి. ఆ రకంగా పర్యావరణ పరిరక్షించుకుంటేనే మన మనుగడ, పర్యావరణ పరిరక్షించుకుంటేనే జీవరాశి మనుగడ. ఈ రోజు ఇలా మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ప్రకృతి సహకరిస్తున్నమంటే. కోవిడ్ లో కోట్ల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టారు, అయినా కూడా మానవుడు బతకలేదు. లక్షల మంది చనిపోయారు. దేనికి? గాలి లేక, ఊపిరితిత్తుల్లో గాలాడక, కిడ్నీస్ కానీ ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా పొల్యూషన్ అయ్యి వాళ్ళందరూ కూడా టేస్ట్ చేశారు. టేస్ట్ చేసి చక్కగా బ్రహ్మాండంగా ఉంది, మీ పాఠశాలలో ఎండిఎం చాలా బాగుంది, మేము అన్ని పాఠశాలలో తిరిగాము కానీ ఎక్కడ కూడా టేస్ట్గా లేదని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడే మన పాఠశాలలోనే భోజనం చేసేట్లు చూడండి. కాకపోతే ఒకళ్ళిద్దరు క్యారేజీలు పంపిస్తున్నారు, ఆ క్యారేజీలు లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పాఠశాలలోనే భోజనం చేసేట్లుగా చూడండి. తర్వాత తల్లికి వందనం సంబంధించి 22వ తారీఖు నుంచి పేరెంట్స్ అకౌంట్లోకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు అమౌంట్ జమ చేస్తారు. పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈరోజు సాయంత్రం వరకు చూడండి, ఈరోజు సాయంత్రం వరకు చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు పడ్డే అమౌంట్ పడ్డే నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ప్రియమైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మనము గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలకి దీటుగా
మరి గవర్నమెంట్ పాఠశాలని డెవలప్ చేయడం కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క నీడ్ అంటే వాళ్ళకి బుక్స్ కానీ డ్రెస్ కానీ షూ కానీ సాక్స్ కానీ బెల్ట్తో సహా గవర్నమెంట్ మొత్తం కూడా విద్యార్థులకి ఉచితంగానే ప్రొవైడ్ చేస్తుంది. కానీ పేరెంట్స్ కి ఈ రోజు కూడా ఒక చిన్నతనం ఏంటంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి పేరెంట్స్ ప్రైవేట్ పాఠశాల పంపిస్తూ ఉంటారు, మనము గవర్నమెంట్ స్కూల్ పంపిస్తూ ఉంటాము. అక్కడికి ఇక్కడ తేడా ఏమిటండి, మీరు నష్టపోతుంది ఎక్కడంటే మన గవర్నమెంట్ పాఠశాలలోనే ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసినటువంటి టీచర్లు అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ రావద్దు. కారణం ఏంటంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. 100% చెప్తున్నాను. అక్కడ 700 మంది పిల్లలు ఉంటే ఒక 20 మంది టీచర్లు పెట్టుకొని వాళ్ళు కలెక్షన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ 70 మంది పిల్లలకి ఇక్కడ 5 టీచర్లు ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. విద్యార్థులకి ప్రతి ఒక్క స్కిల్ ఇవాళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తా ఉంది. మీరు మన హెడ్ మాస్టర్ సాంబశివరావు సారు హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత మరి పిల్లలకి ఏ విషయాలు కావాలి ఏమేమి కావాలని కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ చేస్తా ఉన్నారు. అలాగే గవర్నమెంట్ మనకి లీవ్ యాప్ ఇచ్చింది. ఈ లీవ్ యాప్ లో ప్రతి ఒక్క పేరెంట్ లీవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో విద్యార్థికి కావాల్సిన బట్టి అంత సమాచారం మొత్తం దాంట్లో వస్తుంది. ఏమేమి నేర్చుకోవాలి, గవర్నమెంట్ కొత్తగా ఏదైనా అప్డేట్ చేస్తుంటే లీవ్ యాప్ పెడుతున్నారు. మరి ప్రతి పేరెంట్ లీవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని గవర్నమెంట్ ఒక 45 days పెంచి వేదికకి రావించినటువంటి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిల్లలకి బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, షూస్, ఇంకా భోజనం, మనకి స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా పిల్లలకి బాయ్స్కి గర్ల్స్కి విడిగా సపరేట్ బాత్రూమ్స్, ఇంకా ఆడుకోవడానికి ఆట వస్తువులు అన్ని మనకు అందించింది. మీరు బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. సారీ హెచ్ఎం సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎన్నేళ్ల నుండి కార్పెంటర్ తమ వృత్తిపరంగా చేతివృత్తులపైన ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు. అలాంటి కార్పెంటర్తో ఆధునిక పరిజ్ఞానంతో ముందుగానే సాగుతు వరిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పని చేస్తుందని టెస్సా BDM అన్నారు. అద్దంకి వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్కు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమంను యాక్షన్ టెస్సా సౌఖ్యంతో శుక్రవారం అద్దంకి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంకు కార్పెంటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉషా ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ బివి కృష్ణారెడ్డి గారు, యాక్షన్ టెస్సా ఉపాధ్యులు, అడ్వర్టైజ్ డిస్ట్రిబ్యూటర్ మారుతి హార్డ్వేర్ ప్లైవుడ్ ప్రొడక్టర్ భావేష్ గారు వచ్చారు. సదస్సును ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు అడ్రంగులు వెన్నెముక లాంటి వారని అన్నారు. కార్పెంటర్లు ఉన్న నైపుణ్యాన్ని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచన చేశారు. సదస్సు అనంతరం టెస్సా యాక్షన్ ఆధ్వర్యంలో 150 మంది కార్పెంటర్లు శాలువాతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అద్దంకిలో మారుతి హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ షాప్ వారు ఏర్పాటు చేసిన యాక్షన్ టెస్సా BDM అమర్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన కార్పెంటర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంచి క్వాలిటీ ప్లైవుడ్ని యాక్షన్ టెస్సా కంపెనీ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇక్కడ మారుతి హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఈ ప్రకాశం జిల్లాకే తలమానికం. ఇది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిగా ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి మనకు విజయవాడ రేట్లకే మారుతి హార్డ్వేర్ అండ్ ప్లైవుడ్ వాళ్ళు ఇక్కడ సామాను ఈ ప్లైవుడ్ కానివ్వండి, తర్వాత బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ అందిస్తున్నారు. కాబట్టి మనకి ఈ అవకాశం రావడం అనేది మన ఏరియా అద్దంకి ఏరియా ప్రజల యొక్క అదృష్టం. విజయవాడ రేట్లకి ఇక్కడ దొరుకుతుందంటే మనకి చాలా టైం కలిసి వచ్చింది. తర్వాత ఇక్కడైతే మోసం ఉండదు, పల్లెటూరు కాబట్టి. సిటీల్లో ఎన్నో రకాలైన మోసాలు గురవుతూ ఉంటారు వినియోగదారులు. అదే అద్దంకిలో అయితే ఇటువంటి పరిస్థితుల్లో మోసాలుగా తావు లేకుండా వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన ఈ యాక్షన్ టెస్సా BDM అమర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఈరోజు కార్పెంటర్స్ విరివిగా వచ్చారు ఈ ఏరియా అద్దంకి ఏరియా నుండి.
ఎందుకంటే ఒక మంచి వ్యాపారస్తుడు ఉండటం అనేది ఈ సమాజం యొక్క అదృష్టం, అద్దంకి సమాజం యొక్క అదృష్టం. అద్దంకి ఏరియా ప్రాంత ప్రజల ఇక్కడ మంచి వస్తువులు దొరకటం అనేది వీళ్ళు చేసుకున్న మంచి అదృష్టంగా నేనైతే చెప్తున్నాను. మంచి వ్యాపారస్తులు వస్తే సమాజం బాగుపడుతుంది. తర్వాత అద్దంకి ప్రాంతంలో ఉండే వివిధ వ్యాపారస్తులు కూడా బాగుపడతారు. అయితే ఈ సందర్భంగా నేను ఈ యాక్షన్ టెసా కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మన కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులుగానే ఉండి కార్పెంటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న ఈ సందర్భంగా. అలాగే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇది యాక్సిడెంటల్ పాలసీస్ అనే ఈరోజు చాలా కంపెనీలు ప్రవేశపెడతా ఉన్నాయి. అలాగే మన ఏరియాలో ఉండే కార్పెంటర్ సోదరులందరికీ కూడా ఈ యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ కూడా అందివ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళందరినీ కూడా ఈ సమావేశ సందర్భంగా వచ్చిన కార్పెంటర్ సోదరులందరికీ కూడా, కార్పెంటర్ సోదరులు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా కార్మిక శాఖలో సభ్యత్వాన్ని తీసుకోండి. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్, మ్యారేజ్ గిఫ్ట్లు కానివ్వండి, తర్వాత ఫ్యామిలీ హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, తర్వాత పిల్లలు బర్త్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా, తర్వాత ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా అపాయం జరిగినప్పుడు వచ్చే బెనిఫిట్లు కూడా విరివిగా ఉన్నాయి. కార్మిక శాఖ, ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఈ సభ్యత్వ రుసుము 50 రూపాయల సభ్యత్వ రుసుము, తర్వాత రెన్యువల్ కార్డు ఎవ్రీ ఇయర్కి 12 రూపాయల లెక్కన 5 సంవత్సరాలకు ఒకేసారి ఈ సభ్యత్వ రుసుము కట్టించుకుంటారు. దానిలో భాగంగా మొత్తం కలిపి 62 రూపాయలు అవుతుంది. ఈ 60 ప్లస్ 50 110 రూపాయలు అవుతుంది సంవత్సరం, 5 సంవత్సరాలకి. ఈ 110 రూపాయలని కూడా 12 రూపాయలు మీరు సభ్యత్వం ఉందా, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నావు, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ లేబర్ యూనియన్ ఆఫీస్లో సభ్యత్వం లేని వాళ్ళు చేయకండి. వైజాగ్లో అనకాపల్లి దగ్గర 150 ఎకరాలలో మేము ప్లాంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం సార్. ఇంకా 2 నెలల్లో మీ అందరికీ బోర్డు ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 2 నెలల్లో మీ అందరికీ మేము బోర్డు ఇచ్చేస్తాం సార్. ఇదందరూ మీ సమక్షంలో నేను చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మీరు అద్దంకిల విద్యా సంస్థ బంద్ విజయవంతం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రాష్ట్రానికి విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించాలి. అద్దంకి జూలై 24 నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్, పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతలు, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు కమిటీల అద్దంకిలో విద్యా సంస్థల బంద్ నిర్వహించి, బంద్కు ముందుగా విద్యా సంస్థలకు నోటీసులు అందజేసి విద్యార్థులకు, మా యజమానులకు అవగాహన కల్పించారు. బంద్ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గేట్ మీటింగ్ నిర్వహించి నీట్ అవకతలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిఐ వినోద్, సిఐటివి జిల్లా నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు వి బాలకోటయ్య పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని, వరుస పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతున్నారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నువ్వే కదా పేపర్ లీక్ అయిందని చెప్పి ఒప్పుకుంది నువ్వే, రెండోసారి మళ్ళీ పరీక్ష పెడతానని చెప్పింది నువ్వే. ఇవన్నీ నువ్వు ఒప్పుకొని విద్యార్థులు తిరగబడితే వీళ్ళంతా విద్యార్థులు కాదు, దేశద్రోహులు, లేకపోతే వాళ్ళ ఏజెంట్లు, వీళ్ళ ఏజెంట్లు అని చెప్పి విద్యార్థుల మీదే, యువకుల మీదే అభండాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం 21 రోజులు మీరు అందరూ చూశారు. సోనం వాంగ్చుంగ్ అనేటువంటి ఒక వ్యక్తి 21 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆయనతో పాటు విద్యార్థులు కూడా 21 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం చివరి రోజు దాకా కోర్టు అతను ఇంకా చచ్చిపోతాడు, ఆయనకు స్పందించండి అని చెప్పితే తప్ప వాళ్ళు ఆయన దీక్షని తీసుకొని పోలా పక్కకి. అంటే చచ్చిపోయినా పర్లేదు, మేము మాత్రం మాట్లాడడం దీని గురించి అనే విధంగా వ్యవహరించారు. అందుకని దీనికి నిరసనగా, వాళ్ళ విద్యార్థుల మీద దాడికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి మనం పిలిపించాం. బంద్ అంటే సెలవు కాదు, ఈరోజు ఎంజాయ్ చేయడానికో లేకపోతే సినిమాలకు వెళ్ళటానికో, అన్నోళ్ళు వచ్చారని చెప్పి ఎగలటానికో కోసం కాదు. ఇది మనం ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేస్తూ చేస్తున్నటువంటి
కార్యక్రమమే ఈ బంద్ కార్యక్రమం. అందుకని మీరు అందరూ మీ సోషల్ మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మీరు కూడా ఏదో ఒక రూపంలో నిరసించండి. రోడ్ల మీదకి రాకపోవచ్చు, నిరసన చేయలేకపోవచ్చు, ధర్నాలు చేయలేకపోవచ్చు. మనందరికీ ఉన్న ఆయుధం సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో అయినా కానీ ఇది తప్పు అని మీ సోషల్ మీడియాలో, మీ ఇన్స్టాగ్రామ్లో ఈ ఉద్యమానికి సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు అద్దంకి మండల అన్ని పాఠశాలలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి మండలంలోని శంకర్పాడు జడ్పీ హై స్కూల్లో ఎంపీడీఓ వడుదిని అధ్యక్షత మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ